గ్రామీణ ప్రాంత విద్యార్థుల యొక్క కడుపు కొడుతున్న జీవో నెంబర్ 46ని వెంటనే తొలగించాలని గత ప్రభుత్వం మీద ఎన్నో ధర్నాలు, ఎన్నో ముట్టడులు, ఎన్నో నిరసన కార్యక్రమాలు, అరెస్టులు అయ్యి జైలు పాలు కూడా కావడం జరిగింది. అయినా కానీ గత ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు. ఎందుకంటే మా ఉరిశాపంగా మారిన 46వ జీవో అనేది కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లతోటి అధికారంలోకి రావడం జరిగింది. ఎలక్షన్ ముందు మాకు జీవో నెంబర్ 46ని వెంటనే తొలగిస్తానని ఇప్పుడు ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, దుద్దిల శ్రీధరబాబు గారు, సీతక్క గారు అందరూ అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. మీరు అదేగా తీన్మార్ మల్లన్న గారు కూడా ఎలక్షన్లలో మేము సమస్య పరిష్కరించాలని పోతే మీరు వెళ్ళి ఊళ్ళలోకి వెళ్ళి కొట్లాడండి, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీకు సానుకూలంగా స్పందిస్తుంది చేస్తుందని చెప్పారు. 40 రోజులైంది, ఆ బోర్డు చైర్మన్ మార్చలేదు. మేము ఇప్పుడు మళ్ళీ మాకు ఓటు ఆయుధంగా ఎంపీ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి. మాకు ఎవరైతే అన్యాయం చేశారో మా అదృష్టం కూడా దేవుడు బాగుంది. ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలకి ఎమ్మెల్సీ రావడం కూడా మాకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం. ఎందుకంటే మేము కనుక మాకు తక్షణ కర్తవ్యం తీసుకోకపోతే మీరు అనుకోవచ్చు, కొంతమంది ఎవరు అనుకోవచ్చు, దీనివల్ల కోల్పోయిన ప్రతి ఒక్క విద్యార్థి నెక్స్ట్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసే విద్యార్థి కూడా జీవో నెంబర్ 46 ఉండకూడదు అనుకుంటాడు. అందరం విద్యార్థులను తలుచుకుంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మేము నిలబడతామని చెప్పాం. మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మా కోసం ఎవరైతే కొట్లాడుతారో ఇన్ని రోజుల నుంచి మాకు ఏ మీడియా ఛానల్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారో అందులోనే ఒక వ్యక్తిని నిలబెడతాం, లేకపోతే ఒక మంచి అడ్వకేట్ ఒక నిలబెట్టి మేమే అందరూ సపోర్ట్ చేస్తాం. విద్యార్థుల యొక్క బలం ఏందో చూపిస్తాం. నిరుద్యోగులు తలుచుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే బలిచిపోయింది. ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని నిరుద్యోగులు గెలుచుకోలేమా నిరుద్యోగుల ఎమ్మెల్సీని? మన ఓటుతోటి మనకే ఆయుధం ఇచ్చింది దేవుడు. దయచేసి జీవో నెంబర్ 46ని తొలగించి గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఆదుకోవాలి. మా తల్లిదండ్రులు ఎన్నో ఆశలు మీరు చూస్తారు. దేవర్జున్ లాంటి ఆత్మహత్యలు ఇంకా మా గ్రామీణ ప్రాంత విద్యార్థులు అలాంటి ఆత్మహత్యలు ఇంకా ఉండొద్దని మేము కోరుకుంటున్నాం. దయచేసి మా యొక్క మరణ శాసనం అయిన జీవో నెంబర్ 46ని తొలగించాలి. వెంటనే మా అందరికీ మెరిట్ విద్యార్థులకు 2016-18లో ఎలాంటి నియామకాలు చేపట్టారో ఇప్పుడు కూడా అలాంటి నియామకాలు చేపట్టి మెరిట్ విద్యార్థుల ఆధారంగా ఇవ్వాలి. దీని మీద కమిటీ వేయాలి, తక్షణమే కమిటీ వేయాలి. గత ప్రభుత్వం గత రిక్రూట్మెంట్లో పనిచేసిన పూర్ణచంద్రరావు లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు లాంటి ఒక మేధావులని ఒక సలహాలు కూడా తీసుకోండి. అలాంటి ఫోర్స్ లేకపోతే 70-80 మార్కులు వచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ఏ విధంగా రక్షణ కల్పిస్తారు చెప్పండి? ఇందులో ఆంధ్ర వాళ్ళ కుట్ర దాగి ఉంది. తక్షణమే మాకు ఇవ్వాలి, లేకపోతే ఎంపీ ఎమ్మెల్సీ ఎలక్షన్లు నిరుద్యోగులు మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎలక్షన్లలో 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ కూడా మనకు జీవో నెంబర్ 46 తొలగిస్తామని చెప్పారు. తక్షణమే దాన్ని తొలగించవలసిందిగా మేము కోరుకుంటూ ప్రభుత్వానికి విన్నవిస్తూ అందరూ చేతులు జోడించి వేడుకుంటున్నాం. ఓకే.